రాష్ట్రంలోని పంచాయతీలకు, పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం, డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు, రాష్ట్ర మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ ఇప్పటివరకు 1,89,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ. శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.